ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. తొలి రోజు 2 సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్, ఏపీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభించినట్లుగా గవర్నర్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను 3 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎక్కువ రోజులు బడ్జెట్ సమావేశాలను నిర్వహించలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏవైతే కనుక ముఖ్యమైనటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో వాటిని తర్వాత ప్రభుత్వ నిర్ణయాలను ఓకే చేసుకునేందుకోసం అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మొదట గవర్నర్ నజీర్ ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత అదే రోజే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడతాడు. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా అదే రోజు నుంచే ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే 3 రోజులే సమయం ఉంది కాబట్టి ఆ మరుసటి రోజు నుంచి దానికి సంబంధించినటువంటి చర్చ ఉండి తర్వాత ఆమోదం కూడా ఉంటుంది. తర్వాత ఈ 3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఏవైతే కనుక సభ ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత ఏవైతే కనుక ముఖ్యమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా బిల్స్ ఏవైనా ఉన్నా కూడా ఎన్నికలు సమీపిస్తున్నట్టు వేళ తీసుకున్న నిర్ణయాలు ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా ఉంటుంది. అదే రోజు ముందుగా క్యాబినెట్ కూడా సమావేశం అవుతుంది. క్యాబినెట్లో ఈ అసెంబ్లీలో ఏవైతే కనుక నిర్ణయాలు తీసుకుంటారో దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ ఆమోదం కూడా అదే రోజు తీసుకోవడం జరుగుతుంది. బలరాం, విజయ్ చంద్రన్, అంటే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ స్వరూపం ఏ రకంగా ఉండనుంది? దాని గురించి ఏమైనా చర్చ నడుస్తోందా? ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులతో ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టడం జరిగింది. ఆయన నిన్నటి నుంచే క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. తర్వాత దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉండాలనే దాని మీద అన్ని శాఖల అధికారులకు సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా తెప్పించుకోవడం జరుగుతోంది. ఇదివరకే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఇవ్వాలా, నివేదికలు ఇవ్వాలా, ఏవైతే కనుక ప్రపోజల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని కూడాను శాఖ అధికారుల నుంచి కూడాను బుగ్గన రాజేంద్ర రెడ్డి తీసుకోవడం జరుగుతుంది. ఆయన ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభించారు. అన్ని శాఖ అధికారులతో ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యి దీనికి సంబంధించినటువంటి ఏ శాఖకి ఎంత కేటాయించాల్సి ఉంది, తర్వాత ఏవైతే కనుక ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనాకర్షణ పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వ్యవహారం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎక్కడైతే కనుక అసంతృప్తి కొంతమేరకు ఉంటుందో దాన్ని తగ్గించే ప్రయత్నాన్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆ అంశాల మీద దృష్టి పెట్టనున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏ అంశాల్లో హైలైట్ అయింది, తర్వాత ఏ విజయాలు సాధించింది అన్న దాని మీద కూడా ఒక నివేదిక తీసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నివేదికలో తమ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, ఈ బడ్జెట్ సమావేశంలో ఏ శాఖకి ఎంత కేటాయింపులు జరిగాయి, దాని ద్వారా ఎంత లబ్ధి చేకూర్చింది, ఎంతమంది దాని ద్వారా సహాయం పొంది మంచి ఫలితాలు సాధించారనే దాని మీద తన బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రజెంట్ చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి కసరత్తు అయితే కనుక ప్రారంభమైంది. విజయ్, అంటే ఈ బడ్జెట్లో ఏ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? దీని దృష్టిలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నటువంటి ఏదైతే జగనన్న కాలనీలు, తర్వాత వ్యవసాయము, తర్వాత నవరత్నాలకు సంబంధించిన వ్యవహారంలో చేసినటువంటి అంటే బటన్ నొక్కడం ద్వారా ఇచ్చినటువంటి లబ్ధి అయితేనేమి, వీటన్నిటిని కూడా బాగా హైలైట్ చేయనున్నారు. వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టడంతో పాటు ఏవైతే కనుక ప్రతిపక్షాలు మేనిఫెస్టోలో పెడుతున్నాయని చెప్పేసి భావిస్తున్నారో దానికి సంబంధించి దానికి ధీటుగా ఏదైనా స్కీములు తెచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వాటికి కౌంటర్ ఇచ్చే విధంగా, అంటే మేము హామీలు ఇచ్చాము, మీరు హామీలు ఇచ్చారు, మేము చేసి చూపించామనే విధంగా వాటి మీద కూడా కసరత్తు చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. బలరాం, అంటే ఎన్నికలకు ముందుకు రానున్న ఆఖరి బడ్జెట్ ఇది కాబోతోంది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ప్రతిపక్ష టీడీపీ ఎటువంటి వ్యూహాలను ఈ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించనుంది? వారు ఎటువంటి వ్యూహాలతో రాబోతున్నారు? దానికి సంబంధించిన క్లారిటీ ఉందా?
ప్రధానంగా ఈ ప్రతిపక్షాలు కూడాను ఈ చంద్రబాబు నాయుడు సభకు రాకపోయినా కూడా మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి బడ్జెట్ సమావేశాల్లో గతంలో ఏవైతే కనుక ఇచ్చి హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోవడం అయితేనేమి, తర్వాత రాజధాని 3 రాజధానుల ఆ అంశం జగన్ ప్రభుత్వం ఎత్తుకెత్తుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఒకే రాజధానిగా ఉండాలని చెప్పి డిమాండ్ చేయడం అయితేనేమి, తర్వాత ఈ ఇక్కడ ఉన్నటువంటి రాజధానికి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి లేకపోవడము, అక్కడ నిర్మాణాలు ఆగిపోవడము, పెట్టిన ఖర్చు అంతగానో వృధా కావడము, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు చర్చ చేస్తాయి. బడ్జెట్లో పెట్టాలా అని చెప్పేసి డిమాండ్ చేస్తాయి. గడిచిన 5 సంవత్సరాల్లో ఒకసారి 500 కోట్లు కేటాయింపు జరిగింది. అయితే 500 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. తర్వాత కోర్టు కూడా దీనికి సంబంధించి ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించినా కూడా ఆర్థిక సమస్యలు అయితేనేమి, కరోనా అయితేనేమి, ఈ కారణాల చేత రకరకాల కారణాలు, తర్వాత 3 రాజధానుల వైపు వెళ్తున్న నేపథ్యంలో వాటినన్నింటిని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. వీటిని కూడా ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తుతాయి. అంతేకాకుండా ఈ మౌలిక వసతులకు సంబంధించి ప్రధానంగా రహదారులు అయితేనేమి, తర్వాత పెరుగుతున్న ధరలు, వీటన్నిటి మీద కూడాను ప్రతిపక్షాలు అసలు సిద్ధాలతో సిద్ధమవుతున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.